మంగళవారం హనుమంతుడిని ఇలా పూజించండి. అన్ని కోరికలు నెరవేరుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా భక్తుల యొక్క అన్ని కోరికలు నెరవేరుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం హనుమంతుడికి సమర్పితం. హనుమాన్కు ఈరోజు ప్రత్యేకమైనది. ఈ రోజున హనుమాన్ను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం వల్ల మనిషి అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుని అనుగ్రహం పొందడానికి మంగళవారం ఏం చేయాలో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా పారాయణం. హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జన్మోత్సవ్ రోజున 1 కంటే ఎక్కువ హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. సుందర్కాండ్ వచనం. హనుమంతుని అనుగ్రహం పొందడానికి సుందరకాండ పఠించాలి. మత విశ్వాసాల ప్రకారం ఆత్మవిశ్వాసం లేని వ్యక్తులు ప్రతిరోజూ సుందరకాండను పఠించాలి. సుందరకాండ పఠించడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. హనుమంతుని జయంతి రోజున తప్పకుండా సుందరకాండ పఠించండి. రామ్ నామ్ కా సుమిరన్. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శ్రీరాముని నామాన్ని జపించడం. మత విశ్వాసాల ప్రకారం రాముని నామాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తిపై హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. శ్రీరామ్ జై జై రామ్ లేదా సియా రామ్ జై రామ్ అని జపించవచ్చు. రామనామాన్ని జపించాలనే ప్రత్యేక నియమం లేదు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రామనామం జపించవచ్చు. హనుమాన్ను ప్రసన్నం చేసుకోవడానికి హనుమాన్ పుట్టిన రోజున ఖచ్చితంగా మీ పూజ్యానికి అనుగుణంగా హనుమాన్కు ప్రీతిపాత్రమైన వాటిని అందించండి. భగవంతుని ఆస్వాదనలో సాత్వికత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.